వెల్కమ్ టు ఎస్ఎన్కే వెమ్రిక బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను మీతో కిడ్స్ స్టడీస్కి సంబంధించిన ఒక 3 యూస్ఫుల్ వెబ్సైట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెకండ్ ఖాన్ అకాడమీ, థర్డ్ ఎన్సీఈఆర్టీ ఆర్ సిబిఎస్ఈ. అంటే ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ గురించి అనమాట. సో ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది అమెరికాలోని ప్రతి స్టేట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన సైట్ అండి. ఇందులో కిడ్స్ ప్రతి గ్రేడ్కి సంబంధించిన కరికులం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మేము అమెరికాకి వచ్చిన కొత్తలో మా కిడ్స్ స్కూల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ కరికులం గురించి కొంచెం కన్ఫ్యూషన్ ఉండేదండి. ఎందుకంటే మనకి ఇండియాలో అయితే బుక్స్ ఉంటాయి, స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, సిలబస్ అనేది కన్ఫైన్గా ఉంటుంది, సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట ఏమేమి టీచ్ చేస్తున్నారు స్కూల్లో అనేది. కానీ ఇక్కడ అమెరికాలో ఏంటంటే బుక్స్ ఏమి ఉండేవి కాదు. సో మాకు అసలు ఐడియా ఉండేది కాదనమాట అసలు ఏం టీచ్ చేస్తున్నారు అనేది. అప్పుడు మేము వెతకగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ గురించి తెలిసింది. ఇదేంటంటే ప్రతి స్టేట్కి ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది. మేము ఓహాయోలో ఉంటాము. సో మేము ఓహాయోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే ప్రతి గ్రేడ్కి సంబంధించి స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే ప్రతి గ్రేడ్లో మళ్ళీ అగైన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్, సైన్స్, ఇంగ్లీష్, అలాగా ఒక్కొక్క సబ్జెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే దాని స్టాండర్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి మనకి పీడిఎఫ్ ఫామ్లో. అందులో ఏ టాపిక్స్ ఆ గ్రేడ్లో టీచ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. సో ఓవరాల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మనకి మన కిడ్స్ ఏ గ్రేడ్లో ఏమేమి నేర్చుకుంటున్నారు అనే డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మన కిడ్స్ ఎగ్జామ్స్ అనేవి తీసుకుంటారు కదా, లైక్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ సో. ప్రతి స్టేట్కి స్టేట్ టెస్ట్ ఆర్ మ్యాప్ టెస్ట్ అనేవి ఉంటాయి. అవి వాటికి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇందులో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన పేపర్స్ అన్ని డీటెయిల్స్ అనేవి ఈ సైట్లో ఉంటాయి. అందులో ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన సెక్షన్కి వెళ్తే స్కోరింగ్ గైడ్తో సహా ఉంటుంది. అంటే ఇప్పుడు మన పిల్లలు హయ్యర్ గ్రేడ్స్కి వెళ్ళే కొద్దీ స్కోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ టైప్ ఆఫ్ ఆన్సర్, ఏ స్టెప్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్లో కనుక రాస్తే వాళ్ళకి ఎంత పాయింట్స్ స్కోర్ చేస్తారు అనే డీటెయిల్స్ అనేవి స్కోరింగ్ గైడ్లో డీటెయిల్డ్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ఓడిఈ సైట్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైట్లో మనకి కరికులం గురించి, మళ్ళీ టెస్ట్ డీటెయిల్స్ గురించి, ఇంకా వేరియస్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే కెరియర్స్ గురించి, అంటే కెరియర్ డెవలప్మెంట్, మళ్ళీ కాలేజ్ అప్లికేషన్, కాలేజ్ అడ్మిషన్, వాటి గురించి అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి ఖాన్ అకాడమీ. మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏంటంటే అందరినీ చూసి మా కిడ్స్ని కూడా చాలా క్లాసెస్లో అనేది జాయిన్ చేసామండి. అంటే లైక్ మ్యాథ్కి, ఇంగ్లీష్కి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ వాళ్ళు ఏంటంటే అవి క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 1 or 2 hours ఇన్ ఏ వీక్ అటెండ్ అవుతారు ఆ క్లాసెస్కి. ఆ క్లాసెస్లో ఏంటంటే వాళ్ళకి దిస్ బంచ్ ఆఫ్ బుక్లెట్స్ అనేవి మనకి ఇంటికి పంపిస్తారనమాట. అంటే వాళ్ళు డైలీ ఆ వర్క్ షీట్స్ తీసుకొని వాళ్ళు హోంవర్క్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మేము టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది మేము కూడా కిడ్స్తో కూర్చొని. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఆలోచిస్తే మేము మనీ పే చేస్తున్నాం కానీ ఇది మాకు డబుల్ వర్క్ లాగా అనిపించింది. సో ఓవర్ ద పీరియడ్ మాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఇలాగా మనం అడిషనల్గా వేరే ఎక్స్ట్రా క్లాసెస్కి ఏమి పంపించకుండా మనం ఇంట్లోనే ఈ ఖాన్ అకాడమీ త్రూ పిల్లల్ని చదివించుకోవచ్చు అని. ఇది మేము పాస్ట్ 7 years నుంచి మా కిడ్స్ని వేరే ఏ అకాడమిక్ రిలేటెడ్ ట్యూషన్స్కి ఏమీ పంపించట్లేదు. సో ఈ ఖాన్ అకాడమీలోనే మా కిడ్స్ చదువుకుంటారనమాట. సో దాని గురించి అంటే మ్యాక్సిమం అందరి పేరెంట్స్కి తెలిసిండొచ్చు, కానీ మేము ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అయినప్పుడల్లా మాట్లాడుకునేటప్పుడు నేను మాట్లాడిన దాని గురించి, అంటే మా ఫ్రెండ్స్ మాట్లాడే దాని గురించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఖాన్ అకాడమీని అప్ టు ద మోస్ట్ ఎవరు యూజ్ చేసుకోవట్లేదేమో అని నా ఫీలింగ్. సో దాని గురించి నేను కొన్ని డీటెయిల్స్ మీకు వెబ్సైట్లోకి వెళ్ళి నేను చూపించాలనుకుంటున్నాను. వెళ్దాం పదండి. ఇది ఖాన్ అకాడమీ మెయిన్ పేజ్ అండి. అక్కడ సైన్ అప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మన లాగిన్ యాజ్ గూగుల్ ఆర్ యాపిల్ అట్లా ఉంటాయి అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి లెర్నర్, పేరెంట్ అండ్ టీచర్ అని ఉంటుంది. అక్కడ నేను పేరెంట్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నేను లాగిన్ యాజ్ గూగుల్ అని కొడుతున్నాను. సో నాకు ఒక జీమెయిల్ అంటే గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి సో అలాగా లాగిన్ అయ్యాను పేరెంట్ లాగా లాగిన్ అయితే యాడ్ యువర్ చిల్డ్రన్ అంటే మనం
కిడ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ చైల్డ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. మీ కిడ్కి సంబంధించిన అదే నేమ్ ఉంటుంది కదా, దానికి ఒక యూనిక్ నేమ్ లాగా మీరు ఎంటర్ చేసి అక్కడ పాస్వర్డ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ ఇన్ఫర్మేషన్ మన కిడ్స్కి ఇస్తే వాళ్ళు లాగిన్ అయ్యి ఎవ్రీడే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ అనేది మనకి పేరెంట్ మెయిల్కి వస్తుందన్నమాట, డీటెయిల్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మనం మానిటర్ చేసుకుంటా కిడ్స్ ఏమైనా టాపిక్లో స్ట్రగుల్ అవుతుంటే మనం కూర్చొని వాళ్ళతో వర్కౌట్ చేయొచ్చండి. ఇది కోర్సెస్ పేజ్ అండి. ఇందులో మ్యాథ్ ప్రీకే నుంచి 8th grade వరకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని తర్వాత హై స్కూల్, కాలేజ్, ఆల్జిబ్రా 1, జామెట్రీ, ఆల్జిబ్రా 2 ఎక్సెట్రా. మళ్ళీ సైన్స్, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, రీడింగ్ అండ్ లాంగ్వేజ్ ఆర్ట్స్ కూడా రీసెంట్గా యాడ్ చేశారండి. సో ఇంగ్లీష్ కూడా ఉంది ఇందులో. సో ఎవ్రీడే కనుక మన కిడ్స్ని మ్యాథ్ 1 hour, ఇంగ్లీష్ 1 hour, సైన్స్ అలాగా ఈ సైట్లోనే ప్రాక్టీస్ చేయించుకుంటే ఇంకా వీళ్ళు వేరే క్లాసెస్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చదువుకోవచ్చండి. సో ఇది చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది మా కిడ్స్కి. మా కిడ్స్ 7 years నుంచి ఇదే చేస్తున్నారు. ఇది మనం ఖాన్ అకాడమీ ఇండియా అని క్లిక్ చేస్తే ఆ లింక్ అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఇండియా సైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మ్యాథ్ వచ్చేసరికి ఇండియాది క్లాస్ 1 to class 12 ఒకే సెక్షన్లో కనిపిస్తుంది. వేరాస్ మనకి అమెరికాలో అయితే డిఫరెంట్ వ్యూ మనం చూసాం కదా, 8th వరకు ఒకలా ఉంది, దాని తర్వాత హై స్కూల్ నుంచి మళ్ళీ వేరే సెక్షన్లో ఉంది. సో ఈ ఖాన్ అకాడమీ వెబ్సైట్లో ఎవరైనా ఏ కంట్రీస్ వాళ్ళైనా ఈజీగా ఇంటి దగ్గర నుంచే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ అండి. ఎన్సీఈఆర్టీ ఈజ్ నథింగ్ బట్ ద పబ్లిషర్ ఆఫ్ సిబిఎస్ఈ స్టాండర్డ్ బుక్స్ అంట. సో ఈ సైట్లో అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న వాళ్ళు కొంతమంది కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మనం కనుక బ్యాక్ వెళ్ళిపోతే మన కిడ్స్ కోపప్ చేసుకోగలుగుతారా అక్కడ స్టాండర్డ్స్కి అని థాట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సైట్లోకి వెళ్ళి సిబిఎస్ఈ బుక్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని సమ్మర్లో కానీ ఆ టైంలో పిల్లలు ఖాళీగా ఉంటారు కదా, ఆ టైంలో మనం పిల్లల చేత ఇవి కూడా చేయించుకుంటే మన ఇండియన్ స్టాండర్డ్స్కి కూడా కోపప్ చేసుకోగలిగేటట్టు ఉంటారండి. సో ఇందులో చూస్తే మీరు ప్రతి గ్రేడ్కి ప్రతి సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసి చూస్తే ఈ బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ బుక్ అంటే మన ఆ బుక్ని మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ బుక్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, మళ్ళీ హిందీలో ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పిల్లల చేత టైం ఉన్నప్పుడు చేయించుకోవచ్చు ఇన్ కేస్ మీకు కనుక ప్లాన్ ఉంటే. నెక్స్ట్ ఇందులో 11th grade 12th grade సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ అన్నమాట. నేను ఈ 3 వెబ్సైట్స్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఖాన్ అకాడమీ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన లింక్స్, ఎన్సీఈఆర్టీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నీ అనమాట. మీకు ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఐ విల్ రిప్లై బ్యాక్ టు యూ అండి. And I hope this is useful to you. If you like the video, please don't forget to like, share, comment and subscribe. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి టు యాక్చువల్లీ పోస్ట్ మోర్ కంటెంట్ ఆఫ్ దిస్ సార్ట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.